మన ఎడల చూపించినటువంటి కృపను, ఆశ్చర్య కార్యములను మీ బిడ్డలు నేర్చుకున్నారు, వాళ్ళ బిడ్డలు నేర్చుకున్నారు. తర్వాత తరానికి కూడా మనం ఏం చేయవలసినటువంటి వారమై ఉన్నాము? నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ మార్గము? దేవుని యొక్క మార్గాన్ని మాత్రమే మనము నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా, తప్పనిసరిగా. ఎందుకంటే అలా నేర్పిస్తే మన బిడ్డల తరము వెంబడి తరము దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి తరాలుగా ఉంటాయి. ఇది చాలా గొప్ప సత్యము. మరొక మాటలు కూడా మనం చూస్తాం. 11వ వచనం చూడండి. అందులో ఆయన క్రియలను ఆయన వారికి చూచిపోయారటండి. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసినటువంటి కృపలను, క్రియలను ఎప్పుడూ కూడా మనం మర్చిపోయేటటువంటి వారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కష్టపెట్టిన ఇదిగో ఆ సమయంలో మేము కష్టాలను కూడా దాటుకుని వచ్చాం. కష్టపెట్టినటువంటి దేవుడే మళ్ళా తిరిగి ఏం చేశాడు? మమ్మల్ని మాకు సంతోషాన్ని ఇచ్చాడు. గాయపరిచిన దేవుడే మళ్ళా తిరిగి గాయాన్ని కట్టినటువంటి వాడిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రియులారా మనం తరం వెంబడి తరాలను నేర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా ఉంటే ప్రియులారా మనం నడిచేటువంటి భక్తి మార్గం బట్టి మన పిల్లలు, మన తర్వాత తరం అందరూ కూడా ఏం చెప్పుకుంటారు ప్రియులారా? చక్కగా ఇదిగో మా పితరులు ఇంత భక్తిగా జీవించారనేటటువంటి సాక్ష్యాన్ని కుటుంబ పెద్దలుగా మనం నిలబెట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అలా కాకుండా ప్రియులారా మనం ఏదైనా లోక సంబంధమైనటువంటి విషయాలు ప్రియులారా మనం పాటించి చేసినటువంటి వారంగా ఉంటే, అంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం. అదే కదా దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే, ఒక చోట హస్తకృత్యములైనటువంటి యొక్క ఆలయంలో నేను నివసిస్తానా అని దేవుడు అడుగుతా ఉన్నాడంటే, మానవ నిర్మితమైనటువంటి దేవాలయాలు అవి ఎంత సుందరంగా కట్టుకున్నా, ఎంత అందంగా కట్టుకున్నా, ఎన్ని సౌండ్ సిస్టాలు పెట్టుకున్నా, ఏం చేసినప్పటికీ కూడా అదేంటంటే ప్రతినిత్యము కూడా మన కొరకు మనం ఆరాధనలు చేసుకోవటానికి ఆ దినాల్లో కూడా దేవాలయం కట్టమని దేవుని యొక్క మాటను బట్టే దేవాలయము కట్టబడింది. కట్టే యోగ్యత అందరికి ఇవ్వలేదు దేవుడు. ఆలయం కట్టే ఆ యొక్క యోగ్యత అందరికి ఇచ్చాడండి? అందరికి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చాడు ఆ యోగ్యత? సొలొమోనుకి ఇచ్చాడు అంత పెద్ద దేవాలయం కట్టడానికి. కాబట్టి దేవాలయాలు కట్టేటువంటి చిన్న విషయం కాదు. డబ్బు ఉంటే కట్టలేము, జ్ఞానం ఉంటే కట్టలేము, స్థలం ఉంటే కట్టలేము, ఏమున్నా కట్టలేము. దేవుని కృప ఉంటే మాత్రమే కట్టగలము. కాబట్టి ప్రియులారా, మరి అటువంటి దేవాలయము మనం ఆరాధన చేసుకుంటా ఉన్నాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏమంటున్నాడంటే, నేను అక్కడ మాత్రమే ఉండేటటువంటి వాడిని కాదు, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను. ఇప్పుడు ఇటువంటి కుటుంబ ఆరాధనలు చక్కగా జరుగుతూ ఉన్నాయి ప్రతి కుటుంబంలో కూడా. కాబట్టి జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఎంతమంది ఉన్నామంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుని సన్నిధి మనతోటి ఉన్నది. ఆయన ఇక్కడ కూడా నివసించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేసరికి దాన్ని ఏం చేస్తారంటే వారు దొంగల గుహగా మార్చేస్తారు. ఇప్పుడు దేవుని సన్నిధి మన